సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ ట్విస్ట్ మీద ట్విస్ట్తో సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరోసారి అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు రావాలని ఆదేశించారు. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా ఆమె కొడుకు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. హాస్పిటల్లో ఉన్నాడు అబ్బాయి. ఈ ఇన్సిడెంట్లో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ హైకోర్టు నుంచి 4 వారాల మధ్యంతర బెయిల్ మీద తెచ్చుకుని ప్రస్తుతం బయట ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటనలో అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. న్యాయస్థానంలో పోటాపోటీగా వాదనలు జరిగాయి. ఆలోపే ఆయన అరెస్ట్, బెయిల్, అలాగే 4 వారాల బెయిల్, మధ్యంతర బెయిల్ తోటి ఇంటికి వెళ్ళడం ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రావాలని చెప్పి పోలీసులు అల్లు అర్జున్కు నోటీసులు ఇచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. 4 వారాల మధ్యంతర బెయిల్లో ఉన్నారు అల్లు అర్జున్. రేపు ఉదయం 11 గంటలకు స్టేషన్కి రావాలని చెప్పి పోలీసులు నోటీసులు ఇచ్చారు అల్లు అర్జున్కి. సంధ్య థియేటర్ ఇన్సిడెంట్కి సంబంధించిన మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి మరోసారి అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు రావాలని పోలీసులు ఆదేశించారు. డిసెంబర్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఒక మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఈ ఇన్సిడెంట్లో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ హైకోర్టు నుంచి 4 వారాల మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన బయట ఉన్నారు. ఇప్పటికే ఈ ఘటన అల్లు అర్జున్ డిసెంబర్ 13వ తారీఖున చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోజు జరిగిన హైడ్రామా అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యాయస్థానంలో పోటాపోటీగా వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ లాయర్ ఆయన తరపు వాదించినటువంటి విషయాలు, అలాగే అటు పోలీసుల తరపు వాదించినటువంటి లాయర్ కానీ చాలా తీవ్రమైనటువంటి వాదోపవాదాలు జరిగాయి. అటు కోర్టులో జరిగినట్టు వాదనల తర్వాత హైకోర్టు నుంచి ఆయనకు బెయిల్ వచ్చింది. 4 వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ మీద ప్రస్తుతం అల్లు అర్జున్ నేపథ్యంలో ప్రస్తుతం రేపు 11 గంటలకు విచారణకు హాజరు కావాలని పోలీసుల నుంచి నోటీసులు అందాయి.